అనేది కొట్టేసి 211 ఓకే. అంటే నువ్వు అమ్మేసి మళ్ళీ తీసుకొచ్చుకున్నావా? ఏమి ఎంత బాధగా ఉంటుందా తెచ్చేసుకుంటే మనం అంటే మనం ముందుగానే ఓళ్ళకి బిడ్డ లేకనే కదా ఈ ఊరేనంట వహీదనా? ఏం చేస్తారు మీ ఆయన? ఎరగాలమ్మ టెంపుల్ ఉంది కదా, దాని దాటికి ఆడబిడ్డ మగబిడ్డదే ఇంకా పోలీస్ వ్యాన్ బయట ఉంటుంది చూడు. 4 రోజులు. ఎంతమంది పిల్లకాయలు ఉన్నారు? ముందుకు వచ్చే పోలీస్ వ్యాన్ బయట ఉంటుంది. అంటే ఇది మూడో కాన్పీది. ఇంకో పాప జన్నవాడ పోయే రూట్ అంతే కదా. తప్పు మాట్లాడుతున్నాము, జరిగింది చెప్తున్నాము, మనం తెలిసింది చెప్పండి. ఇదిగో మీ ఇంటేనే నీకెందుకు పెద్దనా సత్తర్ బయట సరే వాళ్ళు వచ్చి ఎంత ఎంత 50,000 మళ్ళీ అమ్మాయి బెసన్ కావాలండి. బిడ్డ నమ్ముకోవడం నేరం కదా. బిడ్డ నమ్మలే, పిల్లకాయలు లేరని ఇచ్చింది. అమ్ముకోవడం ఏం కాదు. నువ్వు ఆమె పిల్లకాయలు లేరని తెలిస్తే నీకు వాళ్ళు అడుక్కుంటే వాళ్ళ నమ్మి నువ్వు ఇచ్చావు. మళ్ళీ నీకు దిగులేసి నా బిడ్డ నీటు మళ్ళీ నీ బిడ్డ నువ్వు తెచ్చుకున్నావు. శుద్ధమైన బిడ్డ సరే కన్నావు కష్టపడి. ఈ వాళ్ళకి ఇవ్వటం వీళ్ళకి ఇవ్వటం తల్లి కడుపుగా నీకు బాధే కదా. అంటే అమ్మటాలు జరగల. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఏ ఊరు వాళ్ళు? ఇక్కడే ఉన్నారంటే చెప్పు. ఏం పర్వాలేదు, వాళ్ళని కూడా పిలుస్తాము. వాళ్ళు ఎందుకు కొన్నారు? వాళ్ళు పిల్లకాయలు లేరా? ఏదన్నా ఇంకే అది తప్ప మిగతా అన్నీ చెప్తారంట. ఒక ఊరగా నువ్వు అనుసరణ మాత్రం సరిపోతుందా? జాగ్రత్త జాగ్రత్త ముందు జాగ్రత్త అలా పడిందిరా అంటే ఈ పిల్లలు ఎవరు? అవార్డే అవార్డే ఉంది ఇస్తారు కావాలా? నాకు కొంచెం ఆలోచించి చెప్తాం. నీ పేరేం చెప్పండి? ఇప్పుడు నీకు ఓపిల్లోడు ఉన్నాడా? ఎంత వయసు? గుడిగా 50,000కి తెలీదా? వాళ్ళు ఎక్కడికి వస్తే మాకు తెలిసింది. అంత ముందు కూడా కానీ ఆ మనిషికి 5 నెలలు కడుపుతో ఉన్నప్పుడు చూపించిన సంగతి కానీ మాకు అసలే తెలియదు. వాళ్ళు ఎక్కడికి వస్తే మాకు ఇప్పుడు తెలిసింది. మేము 4 అడిగినాం, అమ్మా ఇది పద్ధతి కాదు, బిడ్డని ఇచ్చేసిన తర్వాత ఇంక వెళ్ళక బాగూడదు కాదు మనం. లేదా ఈయనప్పుడు మన బిడ్డని మన దగ్గర ఉంచుకోవాలి. ఇచ్చేసిన తర్వాత వెళ్ళి కడేం పని అని మేము ఇప్పుడు అడుగుతున్నామయ్యా. అంతవరకే తెలిసి ఎవరికి 1,00,000 రూపాయలు అమ్మితే మరసలు ఒప్పుకోమని ఊరు వేరు వాళ్ళు మనకి తెలియదు అక్క. ఈ విధంగా అన్ని వాళ్ళు ఎక్కించుకున్నారంట. ఈ పిల్ల 8 ఏళ్ళ నుంచో 5 ఏళ్ళ నుంచి వాళ్ళు అన్ని చూసినారంట. మాకు తెలియదు సార్. ఈ అమ్మాయి హాస్పిటల్ నుంచి వస్తుంది. వస్తే ఏమో ఇదా బిడ్డను తేలేదంటే కన్నాక మా వాళ్ళని వదిలేస్తున్నానని చెప్పింది. అంతేగాని మమ్మీ వేసింది మనకు తెలియదు. ఉదయం చూస్తే కారు వేసుకొని వాళ్ళు వచ్చినారు బిడ్డగల వాళ్ళు. ఈమె పోయి ఆ ఇంటికి ఆడ పోయి కృష్ణాలు పోసుకుంటాను చచ్చిపోతాను అనిందంట. వాళ్ళు బిడ్డను తీసుకొచ్చేస్తాను వచ్చినారు. అప్పుడు మాకు అందరూ తెలిసింది, మేము వచ్చినాము. 50,000 అని చెప్తున్నాను.
చెప్పేదండి 50,000కే ఇచ్చి చెప్పాలి అసలు అంటే. ఇప్పుడు మళ్ళీ ఎవరికో ఇవ్వాలంటారా? నీ పేరు వాళ్ళకి బిడ్డలను తీసుకున్నా దత్తతకి. మళ్ళీ నేను మా మనసు ఒప్పలకు తెచ్చుకున్నా. అదే నా బిడ్డ కావాలండి. 10 లక్షలు ఇచ్చిన బిడ్డని ఎవరికి నా ఇష్టపడిగా ఇచ్చాను. నా ఇష్టపడిగా తీసుకొని డబ్బులు తీసుకొని ఇచ్చేసి బిడ్డగానే హాస్పిటల్కి తీసుకున్నారు. 50,000 ఇచ్చారు. మళ్ళీ మనసు ఒప్పలేరు. బిడ్డని ఇచ్చేసారు. బిడ్డని ఇచ్చేసి మళ్ళీ మనసు ఒప్పక బిడ్డని తెచ్చుకున్నాను.